విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. పులిచింతల నుంచి 1,60,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. సాయంత్రంలోగా 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, దిగువన ఉన్న ప్రాంతాలలో ప్రజల్ని అధికారులను అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. పైనుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, ఇప్పటిదాకా కురిసి ఆగిన తర్వాత వర్షాల వల్ల వచ్చినటువంటి ప్రవాహాలు, అలాగే చుట్టుపక్కల ఉండేటటువంటి క్యాచ్మెంట్ ఏరియాలలో నిలబడిపోయినటువంటి వాటర్ కావచ్చు, మొత్తం అంతా కూడా కిందకు వస్తూ పులిచింతల వద్దకు దాదాపు 1,60,000 క్యూసెక్కులకు పైగా పులిచింతలకు చేరుకోవడం, అలాగే ఇప్పటికే పులిచింతల వద్ద నుంచి కూడా 2,06,402 క్యూసెక్కులు పూర్తిగా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా 1,88,402 క్యూసెక్కులు పులిచింతల నుంచి నదిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 40,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అందులో ముఖ్యంగా 25,000 క్యూసెక్కుల వరకు కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంకొక పక్కన మొత్తం 35 గేట్లను 1 అడుగు మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కెనాల్స్ కూడా 14,250 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పరిస్థితి కనుక, ప్రవాహ ఉధృతి కనుక పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మధ్యాహ్నానికి మరింతగా పెరిగి, అంటే గంటకి 10,000 క్యూసెక్కుల చొప్పున పెంచుకుంటూ వెళ్తూ, అంటే రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్తూ కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి, అలాగే దిగువ ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం ఇటు తోట్లవల్లూరు కావచ్చు, కిందకు ఉన్నటువంటి అవనిగడ్డ, తోట్లవల్లూరు, నాగాయలంక, కోడూరు, అలాగే హంసల్దీవి వరకు కూడా ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అక్కడ ఉండేటటువంటి రెవెన్యూ అధికారులు, రక్షణ, అలాగే భద్రతా యంత్రాంగాలు అన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే కలెక్టర్ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి దానికి కంట్రోల్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడా కూడా చేపల వేటకు వెళ్లడానికి వీల్లేదు, అలాగే తెడ్లు గాని, అలాగే పంట్లు గాని వేసుకుని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే కొంతమంది ఏదైతే ప్రైవేటు పడవల్లో లోపలికి వెళ్తూ ఉంటారో, అలాగే కొంతమంది నాటు పడవలను ఉపయోగించి కూడా అటు నుంచి ఇటు దాటే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొంత తెలిసిన నేపథ్యంలో అది కూడా చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్దకు 3 లక్షల క్యూసెక్కులకు పైగా, అంటే 3,69,000 క్యూసెక్కులు దాటితే కనుక ఖచ్చితంగా ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే 6 లక్షల క్యూసెక్కులు దాటిన తర్వాత రెండవ ప్రమాద హెచ్చరికను కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు 10,000 క్యూసెక్కుల చొప్పున పెంచుకుంటూ నీటిని ఏదైతే దిగువకు విడుదల చేస్తున్నారో ఆ విధంగా రెగ్యులేట్ చేసుకుంటూ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం, నీటి ఉధృతి కూడా ఎప్పటికప్పుడు పెరుగుతున్న పరిస్థితుల్లో కింద ఉండేటటువంటి, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి ప్రకాశం బ్యారేజీ వద్ద 3 లక్షల క్యూసెక్కులు దాటి ప్రవాహం వస్తుందని అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నానికి. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి.